హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనము తెలుసుకోబోయే కథ ఏమిటి అంటే అందరూ గురువులే. దీని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఒక గురువుగారు తన శిష్యులతో కూడి సత్సంగం చేస్తున్నప్పుడు శిష్యులు ఇలా అడిగారు, గురువుగారు, మీరు మీ గురువుల గురించి మాకు తెలియచేయండి అని. అప్పుడు ఆ గురువుగారు, నాకు ఈ విద్య నేర్పించింది ఒక గురువు, కానీ నేను ప్రతి ఒక్కరి నుండి ఎంతో నేర్చుకున్నాను. అలా చూస్తే నాకు ఎంతోమంది గురువులు. ఎవరి గురించి చెప్పను? అయినా మీరు అడిగారు కాబట్టి 2 గురువుల గురించి చెప్తాను, వినండి అని చెప్పడం ప్రారంభించాడు. నేను ఒకసారి అడవుల గుండా ప్రయాణించి ఊరు చేరుకునేసరికి అర్ధరాత్రి అయ్యింది. అందరూ నిద్రపోతున్నారు. నాకు బస ఎక్కడ దొరుకుతుంది అని చూస్తున్నప్పుడు దొంగ ఒకడు ఒక ఇంటికి కన్నం వేస్తూ కనిపించాడు. వాడిని ఈ ఊరిలో ఎవరి దగ్గర ఉండడానికి వీలవుతుంది అని అడిగితే, ఈ సమయంలో ఎవరిని అడుగుతారు, అందరూ మంచి నిద్రలో ఉన్నారు, మీరు మా ఇంటికి రండి అని తన ఇంటికి పిలుచుకుపోయాడు. నేను అక్కడ దాదాపు 1 నెల రోజులు ఉన్నాను. దొంగ శరామామూలు రోజు రాత్రి వెళ్ళి తెల్లవారుజామున ఇంటికి వచ్చేవాడు. ఆ 1 నెల రోజులు వాడికి ఏమీ దొరకలేదు. అయినా వాడు నిరుత్సాహపడకుండా రోజు వెళుతూ ఉండేవాడు. నేను రోజు అడుగుతుండేవాడిని, రోజు వట్టి చేతులతో తిరిగి వస్తున్నావు, అయినా కుంగిపోవడం లేదు, నిరుత్సాహం చెందడం లేదు, ఎలా అని. అందుకు ఆ దొంగ, నాకు దేవుడి మీద నమ్మకం ఎక్కువ, రేపు నాకు తప్పకుండా దొరుకుతుంది అన్న ఆశతోనే ఉంటాను, ఏ కారణంగానైనా నమ్మకాన్ని సడలనివ్వను అంటాడు. నేను ఆ దొంగ దగ్గర నుంచి నమ్మకం అనే పాఠాన్ని నేర్చుకున్నాను. వాడు దొంగే కావచ్చు, అతని వృత్తి సభ్య సమాజానికి ఆమోదయోగ్యం కాకపోవచ్చు, కానీ అటువంటి వారి వద్ద కూడా నేర్చుకోవడానికి ఉంటుంది. మనం ఏం నేర్చుకుంటున్నామన్నది ముఖ్యం, కానీ ఎవరి దగ్గర నేర్చుకుంటున్నామన్నది ముఖ్యం కాదు. అలా నమ్మకం అన్న పాఠాన్ని అతని దగ్గర నేర్చుకున్నాను కాబట్టి అతను నాకు గురువయ్యాడు. అలా అక్కడి నుంచి కదిలి నది ఒడ్డున నడుస్తూ ఉన్నాను. ఒక కుక్కకు దాహం వేసి నీరు త్రాగడానికి నది దగ్గరకు వచ్చి అందులో తన ప్రతిబింబాన్ని చూసి ఇంకో కుక్కని భయపడి అది వెళ్ళిపోయింది. దాహం, నీరు కావాలి, కానీ ఇంకో కుక్క తనను వెంబడించినట్టు భ్రమించి బాగా భయపడిపోయింది. చివరికి దాహం చేత తనను నీరు త్రాగనీయకుండా అడ్డుపడుతుందన్న కోపంతో ఆ కుక్క మీదకు ధైర్యంగా దూకితే తీరా అక్కడ ఇంకో కుక్క ఏది కానరాలేదు. ఇంకేం, నీరు హాయిగా త్రాగి దాహం తీర్చుకుంది. ఇలా ధైర్యాన్ని నేను శునకం నుండి నేర్చుకున్నాను. ఫ్రెండ్స్, మన ధైర్యమే మనకు శ్రీరామరక్ష. అంతదాకా భయంతో నీరు త్రాగడానికి భయపడిన కుక్క భయాన్ని పక్కకు పెట్టి ధైర్యంగా దూకడం వల్ల దాహం తీరింది. ఇలా అందరికీ ఏదో ఒక భయం ఉంటుంది. భయాన్ని చూసి భయపడరాదు, ధైర్యంగా దానిని ఎదుర్కోవాలి. మన ధైర్యం చూసి ఆ భయమే పారిపోవాలి. భయాన్ని గెలవాలి. ఫ్రెండ్స్, భయంతో 4 గోడల మధ్య కూర్చుంటే ఏ అనుభవము రాదు. భయం ఒక పెద్ద అడ్డంకి, అవరోధం. అనుభవమే జ్ఞానం అన్నారు కదా. భయాన్ని జయించాలి, అప్పుడే దేన్నైనా సాధించగలం. ఫ్రెండ్స్, మనుషుల దగ్గరే కాదు, జంతువుల నుండి, పక్షుల నుండి కూడా
నేర్చుకోవచ్చు. అందరి దగ్గర నుండి నేర్చుకుందాం. ప్రకృతి ప్రసాదించిన గురువులను ఆస్వాదిద్దాం. చూడండి ఫ్రెండ్స్, దత్తాత్రేయ స్వామి ప్రకృతి నుండి 24 గురువులను ఎంచుకొని వాళ్ళ దగ్గర నుంచి పాఠాలు నేర్చుకోవడం జరిగింది. అందుకే మనం కూడా ప్రతి ఒక్కరి దగ్గర నుండి నేర్చుకునేది ఉంటుంది. నేర్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.